ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదకు కారణాభూతుడే మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతయు గడిచిన దినములన్నీ మమ్మల్ని కాచి కాపాడి మా యొక్క జీవితంలో మరొక శ్రేష్టమైనటువంటి తండ్రి యొక్క ఉదయకాల సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అయా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఏకీభవించుతారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ యొక్క పాద సన్నిధానంలో చేయండి, ఇరువురుము చేరి తండ్రి. అయా ఇప్పటి వరకు తండ్రి నువ్వు చేసినటువంటి అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలను తలపోసుకుంటూ ఈ లోకంలో తండ్రి ఒక క్రైస్తవులుగా తండ్రి నీ యొక్క కుమారులుగా కుమార్తెగా తండ్రి ఈ లోకంలో మేము తండ్రి నిజాయితీగా నీతిగా యథార్థంగా జీవించుటకు మాకు కృప చూపించి సహాయం చేయండి తండ్రి. ఇదిగో ఈ లోకంలో మేము మట్టివారిమి తండ్రి, ఎందుకు పనికిరానటువంటి మా ఎడల అయా తండ్రి నీ ఉచితమైనటువంటి కృప ద్వారా తండ్రి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క లోకానికి వచ్చి తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మా కొరకు ఆ కలవరిగిరిలో చిందించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు క్రీస్తును తండ్రి ప్రతి ప్రభు దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి ఆయన యందు విశ్వాసము నమ్మకము భయము కలిగి ఈ లోకంలో జీవించుటకు కృప చూపించి సహాయం చేయండి తండ్రి. ఇదిగో ప్రభు అంటున్నాడు తండ్రి, నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఏ మానవుడు చేరలేడు అన్నటువంటి ఆ సత్యాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రి మేమందరం కూడా గుర్తిరిగి అయా తండ్రి ఆయన చెప్పినటువంటి నూతన నిబంధన యొక్క చట్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగించుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. ఇదిగో తండ్రి నేడున్నటువంటి తండ్రి లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుల గురించి ప్రతి ఒక్క కుటుంబాన్ని గురించి మేము మొరపెట్టుకుంటూ ఉన్నాం. ఈ లోకం అశాశ్వతమైనది తండ్రి, శాశ్వతము నిత్యమైనటువంటి పరలోక రాజ్యం కొరకు ప్రతి ఒక్కరము తండ్రి వేగిరపడుచు తండ్రి ప్రతి దినముని యొక్క సన్నిధానంలో గడుపుటకు సహాయం చేయండి తండ్రి. అయా మా యొక్క జీవితం ఏ పాటిది తండ్రి, అంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి బ్రతుకులలో మేము బ్రతుకుచూ ఉన్నాము తండ్రి. ఈ లోకంలో తండ్రి సాతాను యొక్క బంధకాలలో అంధకార సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి మేమందరం కూడా తప్పిపోతూ ఉన్నాము తండ్రి. అలాగుండక ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి అపోస్తులకు ఏ బోధ అయితే చేశారో తండ్రి ఆ బోధ ప్రకారం తండ్రి నీ యొక్క ఆజ్ఞలు గైకొంటూ నీ ఆజ్ఞలకు విధేయత కలిగి లోకంలో జీవించుటకు సహాయం చేయండి తండ్రి. ఇదిగో తండ్రి ఎన్ని సంఘాలైతే దేవుని యొక్క సంఘాలుగా అయా క్రీస్తు సంఘములుగా పిలువబడుతూ ఉన్నాయో ఈ లోకంలో అనేక మంది నీ యొక్క పరిచర్య తండ్రి చేస్తూ ఉన్నారు, వారందరినీ కూడా మీరు దీవించండి తండ్రి. ఇదిగో నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించడానికి భారము కలిగి తండ్రి సువార్త పరిచర్య చేయటానికి అయా మీ పిలుపును మీ యొక్క మార్గాలను మాకు అనుగ్రహించి సహాయం చేయండి తండ్రి. ఇదిగో మమ్మల్ని మేము సోమరుగా ఉంచుకొనక అయా తండ్రి ఎల్లప్పుడూ తండ్రి పని చేసుకుంటూ ప్రభు నీ యొక్క పనిలో తండ్రి ఆయా ప్రాంతాలకు వెళ్ళి నీ యొక్క బోధను చేయుటకు తండ్రి అనేకులకు తండ్రి ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాన్ని వివరించడానికి మాకు జ్ఞానాన్ని శక్తిని బలాన్ని అనుగ్రహించి సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి అయా మాకు ధైర్యం లేనటువంటి వారం, ధైర్యం చేయనటువంటి వారము తండ్రి, అయా పిరికి వాళ్ళము తండ్రి, బలహీనులము తండ్రి, ఇదిగో నీలో బలపరచండి, మాకు ధైర్యాన్ని అనుగ్రహించి మంచి శక్తిని బలాన్ని మా అందరికీ అనుగ్రహించి సహాయం చేయండి తండ్రి. ఇదిగో తండ్రి సంఘాన్ని గురించి ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ కుజామున తండ్రి యొక్క ఉదయకాల సమయంలో సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కొరకు మేము మొరపెట్టుకుంటూ ఉన్నాము తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా మారు మనస్సు కలిగి అయా తండ్రిని యొక్క సన్నిధానానికి నడిపించుటకు వారి యొక్క హృదయాన్ని వారి యొక్క మనస్సును అయా ప్రతి ఒక్కరికి తండ్రి మంచి మనస్సును అనుగ్రహించి తండ్రి నీ యొక్క సన్నిధానంలో గడుపుతూ సహాయం చేయండి తండ్రి. ఇదిగో నన్ను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. నాకు ఇచ్చిన సత్యమని నాకు ఇచ్చినటువంటి తండ్రి అయా తండ్రి ఇరువురు కుమారులు తండ్రి, ఇదో కుమార్తెను తండ్రి అయా లక్ష్మయ్యను జమినమును మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. అలాగనే తండ్రి మాకున్నటువంటి 5 సంతానము తండ్రి నీ యొక్క సేవలో నీ యొక్క పరిచర్యలో వాడబట్టుకు సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా తండ్రి ఈనాడు మేము అయా తండ్రి ఒక ముద్ద తినగలుగుతూ ఉన్నాము అంటే తండ్రి ఈనాడు మేము అయా ఈ లోకంలో తండ్రి నీ పరిచర్య చేయగలుగుతూ ఉన్నాము అంటే ఈ విధంగా తండ్రి ఉండగలుగుతూ ఉన్నాము అంటే తండ్రి నీ యొక్క చిత్తము తండ్రి మేము తండ్రి భౌతిక సంబంధంగాను ఏమి ఆత్మ సంబంధంగా ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని ప్రేమించి
అయా తండ్రి మాకు ఒక మార్గాన్ని అనుగ్రహించి తండ్రి, ఒక గొప్ప చర్చిని కట్టుటకు మీరు కృప చూపించి సహాయం అనుగ్రహించినారు తండ్రి. అందును బట్టి నీ పాదాలకు వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. అంత మాత్రము కాదు తండ్రి, అయా తండ్రి, కనీసం ఉండటానికి నీ సరైనటువంటి గృహం లేనప్పుడు తండ్రి, అయా తండ్రి మాకు మంచి గృహాలను అయా నీ యొక్క కృప ద్వారా అనుగ్రహించిన విధానాన్ని బట్టి అయా మమ్మల్ని మేము గర్వించుకొనక, మమ్మల్ని మేము ఎల్లప్పుడూ నీ యొక్క పాదాల చెంత తగ్గించుకుంటూ ఈ లోకంలో తండ్రి మేము జీవించుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా మనుషులందరితో మంచి సమాధానము తండ్రి, ఒకరు కలిగి తండ్రి ఈ లోకంలో సత్యాన్ని, ప్రేమను తండ్రి ఒకరి మీద ఒకరు వెల్లడిపరుచుకుని తండ్రి, మరి ముఖ్యంగా క్రీస్తు యొక్క స్నేహాన్ని కలిగి మేమందరం ఈ లోకంలో జీవించుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. మాలో ఉన్నటువంటి సాతాను శోధనను మీరు దూరపరచండి తండ్రి, అనారోగ్యాన్ని దూరపరచండి, మంచి ఆరోగ్యాన్ని, శక్తిని తండ్రి అనుగ్రహించి ఎల్లప్పుడూ కూడా ఇక నుంచి నీ యొక్క పాద సన్నిధిలో సమయం దొరికిన కొలది తండ్రి, గంట కావచ్చు తండ్రి, 2 గంటలు కావచ్చు తండ్రి, ఈ యొక్క మాకు ఇచ్చినటువంటి యొక్క రోజులో తండ్రి ఎంత వీలుంటే అంత సమయం తండ్రి వాక్యం చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ అయా మా యొక్క హృదయాలలో తండ్రి నీ గురించి తండ్రి పాడుచూ తండ్రి వాక్యాన్ని నెమరు వేసుకునే గొప్ప జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి సహాయం చేయండి తండ్రి. అయా మేము ఈ లోకంలోనికి వస్తే ఏమీ తెలియదు, తీసుకొని వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని పోలేమని నీ వాక్యము చదివిస్తూ ఉన్నది తండ్రి. ప్రతి ఒక్కరూ అన్న వస్త్రం గలవారై ఈ లోకంలో తృప్తిగా జీవించుడు అని తండ్రి మీరు సెలవిస్తూ ఉన్నారు. నిజముగా తండ్రి మేమందరము కూడా తండ్రి మాకంటే ముందున్నటువంటి భక్తులు తండ్రి అనేక మంది కూడా తండ్రి, రాజులు సైతం తండ్రి నీ యొక్క ఆజ్ఞలను అయా తండ్రికి, నీ యొక్క ఆజ్ఞలకు విధేయత కలిగి నీకు లోబడి అయా నీ యొక్క మనసు తెలుసుకొని తండ్రి ఆ మనసు ప్రకారం జీవించి పరిపాలన చేసినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. అలాగనే తండ్రి అపోస్తులను చూస్తూ ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి ప్రతిదీ సమస్తాన్ని వదిలివేసి నీ యొక్క పరిచర్య కొరకు తండ్రి కుటుంబాలు నీ యొక్క పరిచర్యలో తండ్రి హతసాక్షులైనట్టుగా మేము చూస్తూ ఉన్నాం. నిజముగా తండ్రి మేమును తండ్రి నీ యొక్క పాద సన్నిధానంలో నీ పాదాల చెంత ఎల్లప్పుడూ బ్రతకటానికి తండ్రి అయా తండ్రి నీ శక్తిని తండ్రి మాకు అనుగ్రహించి సహాయం చేయండి తండ్రి. అయా చదువులేనటువంటి మూర్ఖులము తండ్రి, ఏ వాక్యము ఎలా చదవాలో, ఏ వాక్యాన్ని ఎలా వివరించాలో తెలియనటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. నీ పరిశుద్ధాత్మ కాపుదల మాకు అనుగ్రహించి తండ్రి నీ బిడ్డలకు అర్థమయ్యే రీతిగా బోధించుటకు సామర్థ్యాన్ని మా అందరికీ కూడా అనుగ్రహించి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ఒక్కరోజు కాదు కానీ ప్రతిరోజు ఈ రీతిగా తండ్రి నీ యొక్క పాద సన్నిధానంలో చేరి అయా నిన్ను వాక్యం చదువుకుని తండ్రి ఆ తర్వాత నీకు వేడుకునే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ కూడా అనుగ్రహించి సహాయం చేయండి తండ్రి. ఇదిగో తండ్రి మరి జాన్సన్లను బట్టి, గ్రేసులను బట్టి తండ్రి వారికి ఇచ్చినటువంటి 20 కుమారులను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. నీ బిడ్డ బలహీనుడిగా ఉంటుండగా అయా తండ్రి శక్తిని, బలాన్ని అనుగ్రహించి తండ్రి ఆ యొక్క కుటుంబాన్ని ఎలవేళలా తండ్రి మీరే కాపుదల ఉండి తండ్రి ప్రతి అవసరతను మీరు తీర్చగలరని అయా తండ్రి మీరు తీర్చే దేవుడని మేము నమ్ముచూ ఉంటున్నాం. బిడ్డలు చదువుకునిచుండగా 10th క్లాస్లో తండ్రి మంచి మార్కులతో నీ బిడ్డ పాస్ అయ్యే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి సహాయం చేయండి తండ్రి. అలాగనే తండ్రి దిలీప్ని బట్టి, బిడ్డలను బట్టి వారికి ఇచ్చిన 20 సంతానాన్ని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి తండ్రి. ఇదిగో తండ్రి వారికి కలిగినటువంటి ఆ గాయాన్ని తండ్రి నీ గాయపడ్డ హస్తం ద్వారా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క రక్తాన్ని ప్రోక్షించి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించేయండి. ఆయన చేసే పని వాటిలలో మీరు తోడుగా నీడగా ఉండి సహాయం చేయండి తండ్రి. ఇదిగో నీ బిడ్డ తండ్రి అయా ఏ ఒక్క కుటుంబాన్ని గురించి ప్రార్థిస్తూ ఉన్నాం. వారు చేస్తున్న అయా ప్రతి పనిలో మీరు తోడుగా నీడగా ఉండి సహాయం అనుగ్రహించండి తండ్రి. అలాగనే తండ్రి అయా మరి నాగమణి గురించి తండ్రి, నాగమణి భర్త మషేంద్రరావు గురించి, వారికి ఇచ్చినటువంటి పిల్లల గురించి ప్రార్థిస్తూ ఉన్నాం. నిజంగా కొన్ని రోజుల నుంచి చిన్న బిడ్డ అనారోగ్యం కలిగి ఉంటూ ఉన్నది తండ్రి. అయా తండ్రి ఆ యొక్క అనారోగ్యాన్ని తీసివేసి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. నీ బిడ్డలు ఆయా విషయాలలో అనేకమైనటువంటి సమస్యలు, బాధలు ఎదుర్కొంటూ ఉన్నారు. నీ బిడ్డకు మంచి మనసును అనుగ్రహించి ఆయా కుటుంబాన్ని తండ్రి ఒకరికొకరు అయా తండ్రి సమాధానంగా పోషించుకునే గొప్ప భాగ్యాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించండి. వారు చేస్తున్న పని వాళ్ళలో మీరు తోడుగా నీడగా ఉండి సహాయం చేయండి తండ్రి. ఇంకను తండ్రి అయా ఎలీషా కుటుంబాన్ని బట్టి తండ్రి వారు చదువుకొనిచుండగా విద్య ఎందును, బుద్ధి ఎందును మంచి జ్ఞానాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. అలాగనే అక్కను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. అక్కకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇంకనూ మంచి కొంత ఆరోగ్యం బాగున్నదని తండ్రి మేము వింటున్నాం. అలాగనే ఇంకనూ మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. నీ బిడ్డలందరూ కూడా
అయా నిన్ను మర్చిపోక నీ యందు భయము భక్తి విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఈ లోకంలో జీవించుటకు కృప చూపించి సహాయం అనుగ్రహించండి తండ్రి. ఇంకను తండ్రి మా కుటుంబాన్ని ఆయనకిచ్చినటువంటి కుమారుణ్ణి అయా కోడలను తండ్రి కుమార్తెలను అల్లులను మనవలను మనవరాలని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి. వృద్ధాప్యంలో ఉంటుండగా తనకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. నీ బిడ్డ ఎల్లప్పుడూ నీ యొక్క పాద సన్నిధానంలో తండ్రి అయా తండ్రి ఉంటుండగా తండ్రి వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఈ రీతిగా అయా తండ్రి ఆమె ద్వారా తండ్రి అనేక మంది కూడా తండ్రి అయా మారు మనసు కలిగి ప్రతి ఒక్కరము తండ్రి వారు ఎలాగైతే మా ముందున్నటువంటి తరాలు జీవిస్తూ ఉన్నారు అలాగనే మేమందరం కూడా జీవించుటకు చూపించి సహాయం అనుగ్రహించండి తండ్రి. ఇదిగో సంఘంలో ఉన్నటువంటి అనారోగ్యం కలిగి ఎవరైనా ఉన్నట్టయితే వారందరి విషయమై ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఈ లోకంలో తండ్రి శరీర బలహీనతలతో తండ్రి అనేక మంది ఆయా రకాల ఇబ్బందులలో శ్రమలలో ఉన్నారు తండ్రి. నీవు మాత్రమే ఆ యొక్క ఇబ్బందులను శ్రమలను మీరు తీసివేయగల సమర్థులు తండ్రి. ఇది అడుగుడి మీకు ఇవ్వడును వెదుకుడి దొరుకుదును తట్టుడి తలుపు తీసేదనని వాగ్దానం చేసినటువంటి దేవా మేము అడుగుతూ ఉన్నాం. మా యొక్క జీవితంలో తండ్రి అయా మాకు సమయం ఉన్న కొలదిని యొక్క వాక్యాన్ని ఇతరులకు బోధిస్తూ సాధ్యమైనంత వరకు తండ్రి ఇతరులను తండ్రి క్రీస్తులోనికి నడిపించే గొప్ప భాగ్యాన్ని ఆ జ్ఞానాన్ని తండ్రి ఆ శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి సహాయం చేయండి తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి నీ బిడ్డలు లక్ష్మీ ప్రసన్న గురించి కుమార్తె గురించి ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమెకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. తలనొప్పితో ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉన్నది అయా. మేమెంత హాస్పిటల్కి తిరిగినా కానీ తండ్రి మాకు ఎటువంటి నయం కాదు తండ్రి. ఎందుకంటే నీ మీద ఆనుకొని మేము బ్రతుకుతూ ఉన్నాము తండ్రి. లోక సంబంధంగా ఆనుకొని మేము బ్రతకట్లేదు తండ్రి. అయా నీవే మాకు తండ్రివి, యజమానుడివి, దేవుడు, ప్రభువు తండ్రి. నీవు మాత్రమే మా యొక్క శ్రమలను మీరు తీసివేయగలని నమ్ముచున్నాము. ఆనాడు హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు తండ్రి తన ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని మోకరించి ఏడుస్తూ నీకు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క ప్రార్థన విని యెషయా ప్రవక్త ద్వారా తిరిగి వర్తమానము పంపి ఇక మీదట నీకు 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగిస్తున్నానని అయా తండ్రి ఆయుష్ని పొడిగించే దేవుడిగా మేము చూస్తూ ఉన్నాం. చనిపోయినటువంటి వారిని తిరిగి లేపేవాడిగా ఉంటూ ఉన్నాం. అనారోగ్యం కలిగినటువంటి వారికి వైద్యుడిగా ఉండి వారిని స్వస్థపరుస్తున్నట్టుగా మేము చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో తండ్రి డాక్టర్లకు డాక్టరు పరమ వైద్యుడు నీవు ఉన్నావని బ్రతుకుచూ ఉంటుండగా మా యొక్క జీవితంలో తండ్రి అయా ఈ లోకంలో జీవించినా నీ కొరకే తండ్రి, మరణించినా నీ కొరకే. మాకు ఈ లోకం శాశ్వతం కాదు తండ్రి. ఆత్మ సంబంధమైనటువంటి నీ యొక్క సన్నిధానంలో మేమందరం కూడా జీవించుటకు కృప చూపించి సహాయం చేయండి తండ్రి. మాకు ఇచ్చిన తల్లిదండ్రులు తండ్రి ఈ లోకముని త్వరగా విడిచి తండ్రి నీ దగ్గరకు వచ్చి ఉన్నారు తండ్రి. వారు చేసినటువంటి తండ్రి వారు జీవించినటువంటి జీవితాన్ని మేమందరం ఆదర్శంగా తీసుకుని నేటికి తండ్రి అయా తండ్రి లక్ష్మయ్య జమునమ్మ యొక్క కుమారులుగా కుమార్తెలుగా తండ్రి ఆయన యొక్క కుటుంబాలు నీ యొక్క కుటుంబంగా భౌతిక సంబంధంగా వారి కుటుంబాలుగా మేము జీవిస్తూ ఉంటుండగా వారి వల్ల తండ్రి నీతి నిజాయితీగా తండ్రి యథార్థగా లోబడి విధేయత కలిగి తగ్గింపు స్వభావము తండ్రి కలిగి జీవించుటకు తండ్రి మేమందరం అలా అలవర్చుకుంటూ కృప చూపించి సహాయం చేయండి తండ్రి. ఇదిగో తండ్రి నీ బిడ్డలకు ఇచ్చినటువంటి ఉద్యోగం నిమిత్తమై ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ ఉద్యోగం ద్వారా మేమును తండ్రి మా యొక్క కుటుంబము బ్రతుకుచు నీ యొక్క స్వార్థ సేవలు ఉంటుండగా సహాయం అనుగ్రహించండి తండ్రి. ఇదిగో తండ్రి మరి జోసెఫ్ లక్ష్మణ్ గురించి ప్రార్థిస్తూ ఉన్నాం. జలుబుతో బాధపడుతూ ఉన్నాడు తండ్రి, ఏడుస్తూ ఉన్నాడు. ఆయనకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. నీ బిడ్డకి ఇచ్చినటువంటి ఉద్యోగం తండ్రి ఆయన రాకపోకలేని మీరు తోడుగా నీడగా ఉండి సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ బిడ్డల తండ్రి లక్ష్మణ్ కుమారు తండ్రి, ప్రవీణ్ కుమారు తండ్రి వారు స్కూలుకు తండ్రి కాలేజీకి వెళ్తూ ఉంటుండగా వారికి మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. నీ బిడ్డలకు ఎలా నడుచుకోవాలో తెలియనటువంటి వారిగా ఉన్నారు. అనేక మంది మోసం చేసే వారిగా మోసపు మాటలు వినకుండా నీ బిడ్డలు తండ్రి వారి యొక్క ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం కాలేజీకి స్కూల్కి వెళ్తూ ఉంటుండగా ఆ మార్గ మధ్యంలో ఎటువంటి సైతాన్ శోధన వారికి తగలక నీ యందు భయము భక్తి విశ్వాసము కలిగి నమ్మకం కలిగి లోకంలో జీవించుటకు సహాయం చేయండి తండ్రి. ఈ రీతిగా తండ్రి నిన్ను మోయడుకొని నిన్ను మహింపరుచుకునే గొప్ప భాగ్యాన్ని తండ్రి
మంచి విశ్వాసాన్ని మా యొక్క జీవితంలో మాకు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో మాకు సహాయం చేస్తున్న నీ బిడ్డల్లో తండ్రి, వారి వారి కుటుంబాలని వారి యొక్క ఇబ్బందులలో తండ్రి అయా మీరు తోడుగా నీడగా ఉండి మాలాంటి వారికి అనేక మందికి వారి హస్తాలను అనుగ్రహిస్తున్నారు మీరు మీ ద్వారా తండ్రి. వారి కుటుంబాలను మీరు దీవించి బహుగా తండ్రి ఫలించి అభివృద్ధి చెందించగలరని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి అయా ప్రతి విషయంలో ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞాస్తులు చెల్లించే కుటుంబంగా ఈ లోకంలో మేము జీవించుటకు అయా తండ్రి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచగలరని ఈ మానవులు మా రక్షకుడు మా ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.